శ్రీరామ్. భారత్ మాతాకి జై. మందకృష్ణ మాదిగ గారు చేసిన ఒక వ్యాఖ్యానం గురించి ఈరోజు వీడియో చేస్తున్నాం. మరి మన వీడియోలో కూడా చెప్పాను మందకృష్ణ మాదిగ ఏ రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేశాడో. అదేవిధంగా ఆయన చేసినటువంటి వాక్యాలకి మేము సమాధానం చెప్తున్నాం. మరి మందకృష్ణ మాదిగ హిందుత్వాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడిన మాటలు గతంలో మీరు వీడియోలు చూసి ఉంటారు. మరి ఆయన యొక్క సంస్కృతి సంప్రదాయాలను గౌరవించకుండా హిందూ ధర్మం పట్ల వివక్ష చూపుతూ మాట్లాడిన మాటలు చాలా ఉన్నాయి. మరి ఆయన వృక్షం గురించి చెప్తాను. ఆయన మాదిగ వంశంలో పుట్టిన మరి మాదిగలు అంటే ఎవరు? మాదిగలు మహారాజులని ఈయనకి తెలుసా? ఆనాడు మొఘలులు ఏదైతే దాడి చేశారో హిందుత్వం పైన, హిందూ దేశం పైన, అప్పుడు రాజులుగా ఉన్న ఈ మాదిగలే మహారాజులు. ఈ రాజులందరినీ కూడా బంధించి మీరు మతం మారుతారా లేదా చర్మ వృత్తులు చేసుకుని బతుకుతారా ఊరి చివరనంటే వాళ్ళ మతం అయిన మారం, మరి చర్మ వృత్తులు చేసుకుని ఏ దౌర్భాగ్య పనులైనా చేస్తాం కానీ మతం మారమని ఖచ్చితంగా చెప్పడంతో ఈ రాజులందరినీ కూడా ఊరి చివరికి గెంటి వేసి వీళ్ళ మాదిగలు, వీళ్ళు అంటుకోకూడదు, వీళ్ళు అంటరాని వాళ్ళని చెప్పి ముద్ర వేసి ఈ మొఘలులు అయితే వాళ్ళకి సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారు. ఆ దాడిలో ఒక బలైపోయిన జాతే ఈ మాదిగ జాతి. మాల జాతీయులు కూడా ఉన్నారు. ఈ మాదిగలు వంశవృక్షం ఎక్కడి నుంచి వచ్చిందంటే వీళ్ళొక మన కృష్ణుడు మామగారైనటువంటి జాంబవంతుని వంశంగా మనకి గుర్తించబడుతుంది. ఈ జాంబవంతుని వారసులే మాదిగలుగా గుర్తించడం జరిగింది కాబట్టి వీళ్ళ వంశం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాలి. అలాగే మాలలని కూడా వాళ్ళు కూడా వీళ్ళ వంశం గురించి కూడా వీళ్ళు తెలుసుకోవాలి. వీళ్ళు కూడా చెన్నకేశవ స్వామి వంశీకులుగా గుర్తించబడ్డారు. వీళ్ళెవరో అంటరాని వాళ్ళు కాదు. వీళ్ళందరూ పూర్వం మా బంధువులే, వీళ్ళందరూ హిందువులే అని గుర్తిస్తూ ఈ కుల వివక్ష ఏదైతే ఉందో దీన్ని రూపుమాపడానికి మేము కూడా అంగీకరిస్తున్నాం. దీనిపై పోరాటం చేద్దాం. అందరూ కలిసికట్టుగా పోరాడి ఈ హిందూ ధర్మాన్ని, ఈ దేశాన్ని కాపాడుకుందాం. జై శ్రీరామ్, జై భారత్.